ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు ఆంజన్న దర్శనానికి వెళ్ళారండి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు ఆంజన్న రుణం తీర్చుకుంటాను అని చెప్తున్నారు. ఏమిరంటే కొండగట్టులో ధర్మసత్రం, మూల విరమణ క్షేత్రం నిర్మాణానికి భూమి పూజ చేశారండి. ఎందుకు అక్కడ అని అంటే టీటీడీ తరఫున అక్కడ దేవుని దగ్గర ఒక ధర్మసత్రాన్ని కట్టడానికి మాల విరమణ క్షేత్రం, ధర్మసత్రం మాల విరమణ క్షేత్రం నిర్మాణానికి భూమి పూజకి వెళ్ళారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అక్కడ చూసుకుంటే పోతే కొండగట్టు అంజన్న అంటేనే తనకిష్టమని, ఆయన తనకు పునర్జన్మని ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. గతంలో తన వాహనానికి హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలినప్పుడు తాను ఎలా బయటపడానో ఇప్పటికీ తెలియదని, అది మమ్మాటికి కొండగట్టు ఆంజన్న అని చెప్పారు. అందుకే స్వామి పట్ల అపార భక్తిని, కృతజ్ఞతను కనబరిచేందుకు తన వంతు సేవ చేస్తున్నా అని అన్నారు. శనివారము జగిత్యాల జిల్లా కొండగొట్ట పుణ్యక్షేత్రంలో తిరుమల తిరుపతి నిధులు 35,19,00,000తో నిర్మించి తలపెట్టిన 96 గదుల ధర్మసత్ర భవన సముదాయంతో పాటు మాల విరమణ క్షేత్ర నిర్మాణానికి సంబంధించిన శిలా పథకాన్ని ఆవిష్కరించారు. అనంతరం భూమి పూజ నిర్వహించి మాట్లాడారు. గతంలో ఈ ఆలయానికి వచ్చినప్పుడు భక్తుల సౌకర్యం వసతి సముదాయాన్ని నిర్మించాలని అర్చకులు కోరారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవడంతో ఈ ఇనపాన్ని తిరుమల తిరుపతి బోర్డు సభ్యుల ముందు పెట్టగా వారు ఆమోదించడంతో ఈ నిధులు వచ్చాయి. అందుకు సహకరించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తిరుమల తిరుపతి చైర్మన్ పిఆర్ నాయుడులకు కృతజ్ఞతలు. మోడీ చంద్రబాబుల సహకారంతో ఇలా అంజన్న దేవుడి రుణాన్ని తీర్చుకుంటున్న కొండగట్టు అంజన్న విశ్వాంతవామి ఆయనకు సేవ చేసుకునే అవకాశాన్ని భాగ్యంగా భావిస్తున్నా అనేది కూడా మన పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారికి జన సైనికులు స్వాగతం పలికారు, అభిమానులు ఓటెత్తారు. అక్కడ తిరుమల తిరుపతి సహకారంతో అమలు చేస్తున్న ధర్మసత్రం, మాల విరమణ క్షేత్రం దానికి 35,19,00,000తో కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర దానికి తిరుమల తిరుపతి బోర్డు సభ్యుల ఆమోదంతో అక్కడ చేస్తున్నారు. దీనికి చంద్రబాబు నాయుడు గారికి, బిఆర్ నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి కూడా కృతజ్ఞతలు చెప్తూ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు నిన్న భూమి పూజ శంకుస్థాపనలు చేశారు. ఇంకా ఏం చేస్తున్నారు అని అంటే తెలంగాణ మంత్రి లక్ష్మణ్ కుమార్ కోరిన విధంగా ఇక్కడ గిరి ప్రదక్షిణ వసతికి నా వంతు సహకారం అందిస్తా, నేను కూడా వచ్చి అందుకోసం కరసేవ చేస్తా, ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలని పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఏపీ ఉప ముఖ్యమంత్రి ఆలయ అభివృద్ధికి నిధులు తీసుకురావడం అభినందనీయమన్నారు. తిరుమల తిరుపతి చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ పవన్ కళ్యాణ్ అని అన్నారు. అంతకుముందు ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు. ఉప ఆలయాన్ని కూడా దర్శించుకున్నారు. తెలంగాణలో పోరాట శక్తి ఉన్న యువత కొదవలేదని, అలాంటి యువతకు జనసేన సిద్ధాంతాలు జలాశయాన్ని ఇస్తాయని పవన్ కళ్యాణ్ అన్నారు. జగిత్యాల జిల్లా నాచుపల్లి సమీపంలో ఓ రిపోర్ట్లో తెలంగాణ నాలుమూలల నుంచి వచ్చిన పార్టీ ముఖ్య నాయకులతో అంతర్గత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జన సైనికులు తెలంగాణ భవిష్యత్తు కావాలి, డబ్బున్న నాయకులు నాకు వద్దు, దమ్మున్న యువత కావాలి, తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో నేను పార్టీ పెట్టాను, నాకు సిద్ధాంతం లేదని కొందరు విమర్శించుంటారు. సిద్ధాంతపరంగా లెఫ్టో రైటో ఏదో ఒకటి తెలుసుకోవడం తేలిక, కానీ నిలకడగా ఉండడమే కష్టము. అందుకే జనసేన పరంగా నేను సెలబ్రిటీని. దేశంలో మెజార్టీ శాతం ప్రజలు
పాటించి హిందూ ధర్మం గురించి మాట్లాడినంత మాత్రాన నేను ఇస్లాంను వ్యతిరేకించినట్లు కాదు. నేను ఏ వర్గానికి మతానికి కొమ్ము కాయను. కొండగట్ట ఆంజనేయ స్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ నుండి జన సైకులు విపరీతంగా వచ్చారు. అతను స్వాగతాన్ని పలికారు. ఈ ఈ కార్యక్రమంలో బిఆర్ నాయుడు గారు, లక్ష్మణ్ కుమార్ గారు, మేడిపల్లి సత్యం గారు అందరూ కూడా పాల్గొన్నారు. ఎందుకంటే మన కొండగట్ట ఆంజనేయ స్వామి అంటేనే తెలంగాణలో ఒక పెద్ద దైవ దర్శనానికి పుణ్యక్షేత్రం. ఎందుకంటే అక్కడ ఎంతోమంది దేశాల నుంచి రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. అట్లాంటి కొండగట్ట ఆంజనేయ స్వామి రుణం తీర్చుకుని నాకు వచ్చింది అనడంలో పవన్ కళ్యాణ్ గారు ముందుంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు హిందూ మత టెంపుల్ మీద ఎక్కువ దృష్టి పెడతారు. ఎందుకంటే కొండగట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ అభివృద్ధిలో బాగుండాలి, అక్కడ ప్రజలు భక్తులకు సౌకర్యాలు ఉండాలనే ఉద్దేశంతో టీటీడీ నిధులతో అక్కడ దేవస్థానంలో నిర్వహించే ధర్మసత్రం కావచ్చు, మాల ఇరమణ క్షేత్రం కావచ్చు, దానికి 35,19,00,000తో అక్కడ 96 గదుల ధర్మసత్ర భవన నమూనా ఫ్లెక్సీని కూడా వాళ్ళు ఆవిష్కరించారు. కాబట్టి అభివాదం. తర్వాత ఏం చేశారంటే పార్టీ నేతలు సమావేశమైన అనంతరం పవన్ కళ్యాణ్ హెలీప్యాడ్ వద్దకు వెళ్ళడానికి కారులో రీస్టార్ట్ నుంచి బయటకు వస్తుండగా గేటు బయట వందల సంఖ్యలో అభిమానులు గుమికూడారు. వారి కోసమని వాహనంపై కూర్చొని అభివాదం చేస్తూ వచ్చారు. వాహనం ముందుకు కదులుతున్న సమయంలో పైన కేబుల్ టీవీకి సంబంధించి తీగలు కనపడగానే అప్రమత్తమైన పవన్ కళ్యాణ్ ఒకసారిగా వాహనంపై పండుకున్నారు. తర్వాత లేచి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అదేనండి పవన్ కళ్యాణ్ గారు యొక్క చూస్తే మనము అక్కడ మన కొండగట్ట అంజన్న రుణం తీర్చుకుంటానని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, ధర్మసత్రం మాల ఇరమణ క్షేత్రానికి నిర్మాణానికి భూమి పూజ చేయడం కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్పతనం. ఎందుకంటే మాట ఇచ్చాను కాబట్టి మాట తప్పడు పవన్ కళ్యాణ్ గారు. అందుకనే కొండగట్ట ఆంజనేయ స్వామి రుణం తీర్చుకుంటా అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం మనకు కలిసి వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.